దేవుని ఇచ్ఛ లేక దేవుని యొక్క ఇష్టము, దేవుని కోరిక అనే దాన్ని మనం ఎరిగి రిజల్ట్ ఏమైనా రాని నీవు కూడా ఆయనలాగానే కోరిక కలిగి ఉంటే, దేవుడు ఎలా కోరుకుంటున్నాడు, నాకు కూడా అదే కోరిక, దేవుడు ఇలా ఇష్టపడుతున్నాడు, నాకు కూడా అదే జరగాలని ఇష్టపడుతున్నా, దేవుడు ఇది కావాలని కోరుకుంటున్నాడు, నేను కూడా అదే కావాలని కోరుకుంటున్నాను. అంతేకాదు అలా కావడానికి నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలి, ఇది నా దేవుని కోరిక. అందరికీ సత్యం తెలియాలి, ప్రజలు మారు మనసులోకి రావాలి, రక్షణలోకి రావాలి, ఇది నా దేవుని కోరిక. ఒకడైనను నశించుట పరలోకమందున నా తండ్రి చిత్తం కాదు, అందరూ రక్షణ పొందాలి, ఇది నా తండ్రి చిత్తం. నేను కూడా నా వంతు వీరు వారు అనే భేదం లేకుండా అందరూ రక్షింపబడాలని కోరుకుంటున్నా, ప్రార్థిస్తున్నా, యాచిస్తున్నా, విజ్ఞాపన చేస్తున్నా, విశ్వాసంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. అంతేకాదు నాకు అవకాశం ఉన్న పరిధిలో నాకు అందుబాటులోకి నా తండ్రి రప్పించిన వారందరికీ కూడా నేను శుభవార్తను ప్రకటిస్తానే ఉన్నా. ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చని లేదా ఆయన కోరికను నెరవేర్చడానికి మనం ఎంత ఆసక్తి కలిగి ఉన్నామో దేవునికి క్రియల ద్వారా స్పష్టమైద్ది. క్రియలు లేని విశ్వాసం మృతము అని రాయబడి ఉంది. నిజమైన విశ్వాసానికి క్రియ కూడా ఉంటుంది. కాబట్టి మనం దేవుడు ఆశించినట్లే జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను అని ఒక మాట అనేస్తే పోతుంది. ఆ మాట అంటే చాలా సంతోషపడతాడని చెప్పావుగా శాలేమన్నయ్య, ఓకే నేను కూడా అంటున్నా, అందరూ మారాలి మారాలి మారాలి, మనుషులు మొత్తం మారాలి అని నేను పాడా. నువ్వేగా చెప్పావు అట్లా కోరుకుంటే దేవుడు పండుగ చేసుకుంటాడని. మరి ఇప్పుడు నేను ఇలా అన్నా కదా, ఓకేనా? అంటాం వేరు, అలా అంటమే చాలు, అంతవరకే నాకు సంతోషం అని దేవుడు అంటే, ఒక్కసారి మీ చేత ఆ మాట అనిపించానంటే ఇంక అయిపోయినట్టే. కానీ అలా మాటని వదిలేస్తే ఆయన సంతోషపడ్డాడు. ఆయన హృదయంలో ఉన్న ఆశ నీ హృదయంలో ఉన్న ఆశ అయి ఉండాలి. హల్లెలూయా.